Okay, good. Good. Now, జనరల్గా అసలు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న కన్క్లూజన్ మీకు ఇస్తా. మీలో కొంతమంది ఏంటంటే కన్ఫ్యూజ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఇది ఒక సర్వర్. ఓకే, ఇది సర్వర్ బాస్. ఓకే, ఈ సర్వర్ కి మనకి ఏం చేస్తామంటే డిస్క్లు అటాచ్ చేస్తాం సర్వర్ కి. డిస్క్లు, డిస్క్ 1, ఓకే, డిస్క్ 2, ఓకే, డిస్క్ 2, ఓకే, డిస్క్ 3, ఓకే, అట్లా డిస్క్లు అటాచ్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక సర్వర్ కి డిస్క్లు అటాచ్ చేసే క్రమంలో అంటే ఒక డిస్క్ ఫుల్ అయిపోతే మరొక డిస్క్ అటాచ్ చేయాలి, మరొక డిస్క్ ఫుల్ అయిపోతే మరొక డిస్క్ అటాచ్ చేయాలి, మరో డిస్క్, అంటే డిస్క్ ఫుల్ ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ కి డిస్క్లు అటాచ్ చేసే క్రమంలో ఒక డిస్క్ ఫుల్ అయిపోయింది అనుకో, మరొక డిస్క్, ఇంకో డిస్క్ ఫుల్ అయిపోతే మరొక డిస్క్. అని ఈ డిస్క్ కాన్సెప్ట్ అనేది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాకి ప్రాబ్లం వస్తుంది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. సో ఇలా డిస్క్ కాన్సెప్ట్ అంటే డిస్క్ నే మనం ఏమంటాం, వాల్యూమ్. దాన్నే మనం డేటా వాల్యూమ్ అంటాం, రూట్ వాల్యూమ్, డేటా వాల్యూమ్. ఎస్ ఆర్ నో, వాల్యూమ్ అన్నా డిస్క్ అన్నా రెండు ఒకటే. ఎస్ ఎస్, వీ కెన్ అటాచ్ ద డిస్క్ టు ద సర్వర్. ఓకే, అలాగా మనం ఇన్ఫర్మేషన్ అనేది అంటే అంత పెద్ద మొత్తంలో స్టోర్ చేస్తా ఉన్నప్పుడు డిస్కులు ఫుల్ అవుతున్న నేపథ్యంలో, ఆ క్రమంలో ఎస్, అప్పుడు మనం ఏం చేస్తామంటే అరే బాబు, ఇక్కడ డిస్కులు ఫుల్ అయ్యేంత కెపాసిటీ గల డేటా నా దగ్గర ఉంది కాబట్టి, సో ఈ కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ గా మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక సర్వీస్ ఇచ్చాడు, దాని పేరే S3. ఆ S3 సర్వీస్ అనేది ఉపయోగించి మనం అన్లిమిటెడ్ డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేయొచ్చు. అన్లిమిటెడ్ డేటా. అన్లిమిటెడ్ అంటే ఏంది, నో డిస్క్ ఫుల్ ఎర్రర్, అంతే. అది నో డిస్క్ ఫుల్ ఎర్రర్. S3 అంటే ఏం లేదు. S3 అంటే ఏం లేదు, టు స్టోర్ అవర్ ఇన్ఫర్మేషన్, అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. దేర్ ఇస్ నో డిస్క్ ఫుల్ ఎర్రర్ ఇన్సైడ్ S3. S3 ఈజ్ ఎ సర్వీస్, ఈజ్ ఎ మేజర్ సర్వీస్. సో ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ వాడు S3 సర్వీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. అది 2006లో. 2006 నుంచి ఏడబ్ల్యూఎస్ వాడు S3 మీద స్టోరేజ్ వాడు ఇచ్చింది ఫస్ట్ స్టోరేజ్, తర్వాత సర్వర్లు నెమ్మదిగా ఇచ్చాడు, స్టోరేజ్ ఇచ్చేటప్పుడు మొదలు పెట్టాడు. అందువల్ల అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇస్తున్నాడు ఎవడు, S3 వాడు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలం అన్లిమిటెడ్ డేటా స్టోరేజ్ అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, మరి మూవీస్ ఎన్ని ఉన్నాయి చూడండి, మరి అలాగే ఫ్లిప్కార్ట్ ఉంది, మరి ఎంత డేటా ఉంది, మరి అమెజాన్ ప్రైమ్ ఉంది, మరి ఎంత డేటా ఉంది వాటిల్లో. ఈ ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ లో కొన్ని బిలియన్స్, అర్థమైందా, అంటే టెరాబైట్స్ అన్నమాట. ఇలాంటి డేటా ఉంటది కాబట్టి దానికి S3 సూట్ అవుతుంది అనమాట సర్వీస్. అంటే రకంగా చెప్పాలంటే టు స్టోర్ అవర్ డేటా, టు స్టోర్ అవర్ డేటా అంతే. సో దీని గురించి తర్వాత మనం మాట్లాడదాం. అంటే దీని గురించి జస్ట్ ఎందుకంటే ప్రతి ప్లేస్ లో S3 వస్తుంది. S3 అంటే, సో S3 అనేది ఒక సర్వీస్. ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ అన్లిమిటెడ్ డేటా. దెర్ ఇస్ నో డిస్క్ ఫుల్ ఎర్రర్. ఎస్, సో హ్యూజ్ వాళ్ళు, ఇఫ్ ద డేటా ఈస్ హ్యూజ్ అన్లిమిటెడ్, ఎస్, గో ఫర్ S3. అర్థమైంది అట్లా. అంటే ఏది తీసుకున్నా సరే, ఎంత డేటా అని తీసుకో. ఓకే, అయితే దానిని S3 అనే దాంట్లో ఎక్కడ స్టోర్ చేస్తారు అంటే ఫోల్డర్ లో. అంటే S3లో అర్థమైంది, ఒక సర్వీస్ అనుకుంటే ఆ సర్వీస్ ఉపయోగించి ఒక ఫోల్డర్ మనం తయారు చేస్తాం. ఓకే, S3 అనేది ఒక సర్వీస్. ఓకే, ఆ సర్వీస్ ఉపయోగించి ఒక ఫోల్డర్ మనం తయారు చేస్తాం. ఫోల్డర్, ఫోల్డర్ అంటే ఇది ఇట్లా, ఇది ఫోల్డర్. ఫోల్డర్ అంటే వాడు అట్లా అన్నాడు. సో ఫోల్డర్ అంటే ఎట్లా అన్నాడు, ఎస్, దిస్ ఇస్ వాట్ ఫోల్డర్ అన్నాడు. ఆ ఫోల్డర్ నే మనం ఏమంటాం అంటే బకెట్ అంటాం. బకెట్. ఇన్ దిస్ బకెట్ వీ కెన్ స్టోర్ ద అన్లిమిటెడ్ డేటా. ఇన్ దిస్ బకెట్ వి స్టోర్ అన్లిమిటెడ్ డేటా. బకెట్, ఫోల్డర్ రెండు ఒకటే. దాన్నే S3 ఫోల్డర్ అనొచ్చు, దాన్నే S3 బకెట్ అనొచ్చు. S3 ఫోల్డర్ ఆర్ S3 బకెట్ అంటే ఇది ఫోల్డర్ అని అర్థం. సో ఇప్పుడు సపోజ్ ఇదిగో ఇక్కడ ఇది S3 ఫోల్డర్. సపోజ్ నెట్ఫ్లిక్స్ అనుకో. నెట్ఫ్లిక్స్ ఏం చేస్తాడు, మూవీస్ ఇన్సర్ట్ చేస్తాడు. మూవీ నెంబర్ 1, మూవీ నెంబర్ 2, మూవీ నెంబర్ 3, మూవీ నెంబర్ 4, మూవీ నెంబర్ 5, మూవీ నెంబర్ 6.
సో వీటిని ఇట్లా 1 2 3 4 అట్లా ఉన్నాయి కదా, దీన్నే మనం ఏమంటాం అంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఆబ్జెక్ట్స్. దిస్ ఆబ్జెక్ట్స్ మైట్ బి ఏ file, might be a video file, might be a audio file, it might be a some other ఏదైనా సరే ఒక ఫైల్స్ ని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఇది ఇక్కడ కాన్సెప్ట్. అంటే ఫోల్డరు ఫైల్సే, కాకపోతే ఏంది S3కి వచ్చేసరికి బకెట్ ఆబ్జెక్ట్ అయితే అనమాట. అంటే సో ఇన్సైడ్ బకెట్ వీ హ్యావ్ ఫైల్, వీ హ్యావ్ ఫైల్స్. అర్థమైందా? అంటే ఏం లేదు బాస్, ఇదిగో ఫోల్డర్ అనే కాన్సెప్ట్ ఉంది, ఫోల్డర్లో ఏముంటాయి, ఫైల్స్ ఉంటాయి. ఎస్ ఎస్. మళ్ళీ ఏమో అవసరమైతే ఫోల్డర్స్ చేసుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఫోల్డర్స్ లో ఫైల్స్ ఫోల్డర్స్ రెండు చేసుకో, నో ప్రాబ్లం. ఫోల్డర్ అంటే ఇది. సో ఈ ఫోల్డర్ ని నేను ఏమంటున్నానంటే S3 బకెట్ అంటాం. S3లో బకెట్ అంటాం. ఈ ఫైల్స్ ని మనం ఏమంటాం అంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఆబ్జెక్ట్స్. అది ఇన్ఫర్మేషన్ పర్టికులర్ గా పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవడానికి S3 అనేది ఉపయోగిస్తాం. రియల్ గా ఇది స్టోరీ. అంటే S3 చాలా స్టోర్ల నుంచి వస్తుంది కాబట్టి S3 గురించి ఇది అవగాహన. దీని గురించి పూర్తి స్థాయిలో ఒక సపరేట్ సెషన్స్ ఉన్నాయి. ఓకే, అది మనం కండక్ట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఇది యాక్చువల్ గా. అయితే ఈ క్రమంలో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే అసలు ఏంటి ఇక్కడ, అది S3 అంటే ఇది. ఓకే, డేటా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒకటి అనుకోండి. S3. ఓకే, ఇలా ఉంది. అది బకెట్స్. బకెట్స్ అంటే ఏంది, ఫోల్డర్స్. ఫోల్డర్స్ లో ఉంటాయి, ఇలా ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంది, ఫైల్స్ ఫోల్డర్స్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇది ఒకటి చూసాం మనం, S3 బకెట్స్. ఓకే, తర్వాత మనం ఏం చూసాం, డిబి. డిబి ఇన్స్టాన్సెస్. డిబి ఇన్స్టాన్సెస్ అంటే ఏంది, సర్వర్లు. డిబి సర్వర్లు చూసాం. డిబి సర్వర్లు. డిబి సర్వర్లు క్రియేషన్ చేసాం. డిబి సర్వర్లు డిలీషన్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ రియల్ టైంలో నో డిలీషన్ పాసిబుల్. నో 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 నాట్ పాసిబుల్. డిలీషన్ ఆప్షన్ నీకు ఉండనే ఉండదు. డిలీషన్ ఆప్షన్ నీకు ఉండనే ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా S3 బకెట్ తయారు చేస్తావు, డిలీషన్ ఆప్షన్ నీకు ఇవ్వడం. ఎవరికి ఇస్తాడు సార్, అది చాలా పెద్ద ప్రమాదం. డిలీషన్ ఆప్షన్ ఇవ్వడం. డిలీట్ అంటే ఏంది, మామూలు విషయం. బకెట్ లేసిపోయిందంటే ఇక మొత్తం మొత్తం మూవీస్ అన్ని పోతాయి అక్కడ అన్నట్టు, ఇన్ఫర్మేషన్ అంతా పోతుంది. అప్పుడు ఏం చేయాలి? సో డిలీట్ ఆప్షన్ ఉండదు, కంట్రోల్ చేస్తాం. అంటే మనం లైనెక్స్ లో ఏదన్నా సరే, లైనెక్స్ ఉంది, లైనెక్స్ లో మనం యూజర్స్ ని కంట్రోల్ చేస్తాం. యూజర్స్ ని ఎలా కంట్రోల్ చేస్తాం మనం, సూడో మేనేజ్మెంట్ ద్వారాగా. అంటే సూడో యాక్సెస్ ఇచ్చి వాడిని కంట్రోల్ చేస్తాం. అంటే ఈ యూజర్ కి ఇదిగో ఈ కమాండ్సే వర్క్ అవ్వుగాక అని, ఈ యూజర్ కి ఈ కమాండ్సే వర్క్ అవ్వాలి అని. అయితే అక్కడ లైనెక్స్ లో యూజర్ ని కంట్రోల్ చేయడానికి సూడో మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో సేమ్ లైనెక్స్ బేస్డ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సేమ్ ఇది లైనెక్స్ కాదు, ఇది ఏడబ్ల్యూఎస్. ఓకే, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ యూజర్స్ అంటే మనం ఏడబ్ల్యూఎస్ యూజర్స్, అక్కడ లైనెక్స్ యూజర్స్ కదా, ఇక్కడ ఏంది ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ ని ఉపయోగించుకునే యూజర్స్, అక్కడ లైనెక్స్ ని ఉపయోగించుకునే యూజర్స్. అక్కడేమో లైనెక్స్ ని ఉపయోగించుకునే యూజర్స్, ఇక్కడేమో ఏడబ్ల్యూఎస్ ని ఉపయోగించుకునే యూజర్స్. లైనెక్స్ ని ఉపయోగించే యూజర్స్ ని సూడో మేనేజ్మెంట్ తో కవర్ చేశాం. అదే ఏడబ్ల్యూఎస్ లో యూజర్స్ ఉన్నారు, అంటే మనమే, నేనే ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను, ఐఎమ్ యూజర్, ఏడబ్ల్యూఎస్ యూజర్ అనుకో. అనుకో అనుకుంటే ఆ ఏడబ్ల్యూఎస్ యూజర్స్ ని ఏదో కవర్ చేయడానికి సూడో మేనేజ్మెంట్ కాదు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఏంటంటే IAM అనేది ఒక సర్వీస్ ఉందన్నమాట ఎక్కడ, ఏడబ్ల్యూఎస్ లో. IAM, అర్థమైంది? IAM అట్లా ఏడబ్ల్యూఎస్ లో ఉన్న యూజర్స్ ని మేనేజ్ చేయడానికి IAM సూడో మేనేజ్మెంట్ లాగా. అంటే ఒక యూజర్ ఉన్నాడు అనుకో, వాడికి నేను డిలీట్ ఆప్షన్ తీసేస్తా. ఒక యూజర్ ఉన్నాడు అనుకో, వాడికి బకెట్ క్రియేషన్ ఆప్షన్ ఇస్తా. ఒక యూజర్ ఉన్నాడు అనుకో, వాడికి బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ మోడిఫికేషన్ ఇస్తా. అర్థమైందా? మీరు అదే లైనెక్స్ లో ఏం చేసాం, ఒక యూజర్ కి యూజర్ డెల్ ఆప్షన్ ఇవ్వచ్చు, ఒక యూజర్ కి యూజర్ మోడ్ ఆప్షన్ ఇవ్వచ్చు, ఒక యూజర్ కి యూజర్ యాడ్ ఆప్షన్ ఇవ్వచ్చు లైనెక్స్ లో. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ మనకి ఏడబ్ల్యూఎస్ లో కూడా ఏడబ్ల్యూఎస్ యూజర్స్ కి ఏడబ్ల్యూఎస్ యూజర్స్ కి IAM అనే సర్వీస్ ఉపయోగించి కొంత రిస్ట్రిక్షన్స్ ఇవ్వచ్చు. ఒకడికి ఇదిగో వీడున్నాడు అనుకో, వీడికి యూజర్ యాడ్ చేసే సౌకర్యం ఇస్తానన్నట్టుగా, వీడికి ఏంటంటే బకెట్ క్రియేషన్ చేసే సౌకర్యం వీడికి ఇస్తాం. ఇంకొకటికి బకెట్ ని అప్డేట్ చేసే సౌకర్యం వాడికి ఇస్తా, నెక్స్ట్ వేరే పర్సన్ కి. ఇంకొకడు ఉన్నాడు, వాడికి యూజర్స్ ని EC2 ఇన్స్టాన్స్ ని క్రియేషన్ చేసుకునే సౌకర్యం ఇస్తా. ఇంకొకడు ఉన్నాడు, వాడికి EC2 యూజర్ క్రియేషన్ చేసుకునే సౌకర్యం ఇవ్వను, EC2 యూజర్స్ పనిచేస్తున్నా లేవా
జస్ట్ మానిటరింగ్ పర్పస్ చూసుకోవడానికి మాత్రమే ఇస్తా. అంటే రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తా. రీడ్ ఓన్లీ అంటే ఇదంతా కంట్రోల్ చేయడానికి ఐఏఎం అనేది ఒక సర్వీస్ ఉంది యాక్చువల్ గా. ఐఏఎం ఉపయోగించి మనం ఇట్లా కంట్రోల్ చేస్తాం. ఏది AWS లో యూజర్స్ ని. ఆ AWS యూజర్స్ నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఐఏఎం యూజర్. ఐఏఎం యూజర్. సో నువ్వు ఎప్పుడైనా సరే AWS క్లౌడ్ ఇంజనీర్ గా ఎక్కడ లాగిన్ అవుతావు అంటే ఐఏఎం యూజర్ గానే లాగిన్ అవుతావు. నిన్ను ఆల్రెడీ సీనియర్ పర్సన్ నీకు ఒక యూజర్ ని తయారు చేసి, అంటే నువ్వు ఐఏఎం యూజర్వి, నీకు తయారు చేసి నీకు ఏం చెయ్యాలో ఏం చేయకూడదు రిస్ట్రిక్షన్స్ అన్ని వాడు రాసి పెడతాడు. దాని ప్రకారమే నువ్వు ఐఏఎం యూజర్ లాగా లాగిన్ అయ్యి వర్కౌట్ చేసుకొని బయటికి రావాలి అంతే. అంతేగాని నీకు ఇదిగో యూజర్స్ ఇక్కడ EC2 ఇన్స్టాన్స్ ని డిలీట్ చేయటం, EC2 ఇన్స్టాన్స్ ని సంథింగ్ చేయటం, టీవీ ఇన్స్టాన్సెస్ ని క్రియేషన్ చేయటం, టీవీ ఇన్స్టాన్స్ ని మాడిఫై చేయటం, టీవీ ఇన్స్టాన్స్ ని డిలీట్ చేయటం, అర్థమైందా? అలాగే S3 బకెట్ ని క్రియేషన్ చేయటం, S3 బకెట్ ని మాడిఫై చేయటం, S3 బకెట్ ని డిలీట్ చేయటం, ఇలాంటి సౌకర్యాలన్నీ ఉండవు నీకు. అక్కడ ఎట్లాగైతే సూడో యూజర్ అని అంటున్నావో, ఎక్కడ సూడో యూజర్ అని అంటున్నావో లైనెక్స్ లో, ఆ ఇక్కడ AWS లో కూడా నిన్నేమని పిలుస్తారంటే ఐఏఎం యూజర్. అదేంది మీరు రోజు రూట్ యూజర్ అని లాగిన్ అవుతున్నారుగా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే రూట్ యూజర్ గా నేను లాగిన్ అవుతాను అంతే. సో రూట్ యూజర్ నువ్వు ఆ స్క్రీన్ కూడా చూడవు. రూట్ యూజర్ స్క్రీన్ కూడా నువ్వు చూడవు. అంటే ఏది, వాడు ఉండడు, డైరెక్ట్ గా ఐఎం యూజర్ లింక్ ఇస్తాడు, నువ్వు ఆ లింక్ నీకు మెయిల్ ఇస్తాడు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అయ్యిద్ది. ఐఎం యూజర్ పాస్వర్డ్ వాడు ఇస్తాడు, పాస్వర్డ్ టైప్ చేస్తే చాలు AWS లోకి వెళ్ళిపోతావు అంతే. AWS లోకి వెళ్ళిపోతే నీకు ఏదైతే పర్మిషన్స్ అవతలోడు ఇచ్చాడో వాటి మీద నువ్వు పనిచేసి బయటికి రావాలి అంతే. అంతేగాని నేను ఈ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం చేశాను సార్ అన్నావంటే అవుటే, అటర్ ఫ్లాప్, గోయిందా కెరియర్. ఐఏఎం యూజర్ గా నువ్వు ఉంటావు, అన్ని నీకు ఇవ్వరు, అట్లాగా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అట్లాగనమాట ఐఏఎం. ఓకే, సూడో మేనేజర్ లా, సూడో యూజర్ లాగా ఐఏఎం యూజర్. లైనెక్స్ లో సూడో యూజర్, ఇక్కడ ఐఏఎం యూజర్. సో కంట్రోలింగ్ అంతా కూడా సర్వీస్, ఐఏఎం అనేది ఒక సర్వీస్ ఉపయోగించి మనం యూజర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలో ఆ విధంగా. చాలా సింపుల్ సర్వీస్. ఏది S3 అనేది సింపులే, ఐఏఎం అనేది కూడా సింపులే. చాలా చక్కగా నేర్చుకోవచ్చు మనం. చాలా చక్కగా ఆ విధంగా ఇన్ డెప్త్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఏఎం S3 అది పెద్ద విషయం టాపిక్స్ కూడా కాదు. అంటే మీ స్థాయికి, ఎందుకంటే మీ ఇన్ని నేర్చుకున్న మీరు, ఒక VPCనే కష్టం రియల్ గా చెప్పాలంటే. అదంతా అంతే, అదే చాలా 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 కష్టం. బట్ VPC మీకు వచ్చిందంటే కంపెనీలు నేను ఎత్తుకుంటారు అంతే. ఇక నేను అసలు కంపెనీ నుంచి బయటికి వెళ్ళనివ్వరు. సిల్లీగా మాటలు చెప్పేవాళ్ళు మాటలు వినగాకండి. VPC అనేది ఇట్స్ ఎ మేజర్ టాస్క్ ఇన్ ఎవ్రీ IT ఆర్గనైజేషన్. VPC అనేది మామూలు టాస్క్ కాదు. దాని మీద నువ్వు బాగా మంచి శక్తి తెచ్చుకుంటే చాలు. అర్థమైందా? అట్లా ఆ విధంగా VPC ఏంటి, ఒక S3 ఏంటి, ఒక IAM ఏంటి, ఒక రౌట్ 53 ఏంటి, ఒక RDS ఏంటి, ఒక OMI ఎన్ని ఏంటి అసలు మామూలు విషయాలు కాదు. ఒక 4+5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా, 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కూడా ఇన్ని ఇన్ని చూడ్డు రియల్ గా, రియల్ టైం. అర్థమైందా? చూడటానికి అవకాశం ఇవ్వడు, నేను కంట్రోల్ చేస్తాడు. అంటే చెప్పాను కదా, నువ్వు ఐఎం యూజర్ అంతే. ఐఎం యూజర్, యు ఆర్ నాట్ ఏ రూట్ యూజర్. రూట్ యూజర్ కున్న అవకాశాలు నీకు, రూట్ యూజర్ స్క్రీనే నీకు కనిపించకుండా చేస్తాడు. ఐఏఎం యూజర్ లింక్ ఓపెన్ అయితే పాస్వర్డ్ టైప్ చేసి లోపలికి వెళ్ళడం. జూనియర్స్ అయితే ఇంకా మరి, జూనియర్స్ అయితే జస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరిచేదాకా మీ పని, దాని మీద సీనియర్స్ వచ్చి పని చేస్తారు అంతే. అంతేగాని నువ్వేం చేయవు. అంటే నువ్వంతా కూడా లెవెల్ 1 సపోర్ట్ ఇంజనీర్ లాగా అన్నట్టుగా, లెవెల్ 1 లెవెల్ 2 అన్నట్టు. ఏది జూనియర్ అయితే, ఏది AWS లో, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐఏఎం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది ఈజీ. ఓకే, సో ఇది యాక్చువల్ గా. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం S3 చెప్పారు. S3 అంటే ఇట్లా ఉంటది, DB ఇన్స్టాన్సెస్ ఇట్లా ఉంటాయి, మరి EC2 ఇన్స్టాన్సెస్ ఎలా ఉంటాయి. అర్థమైంది ఏంటి, EC2 ఇన్స్టాన్సెస్ ఎలా ఉంటాయి, EC2 ఇన్స్టాన్సెస్ ఓకే. తర్వాత ఏంటి S3 బకెట్స్ ఓకే. తర్వాత ఏంటి DB ఇన్స్టాన్సెస్ ఓకే. ఇవన్నీ ఇట్లా ఉంటాయి కరెక్టే. ఆ, వీటిని మనం AWS లో రిసోర్స్ అంటాం. యాక్చువల్ వీటిని ఏమంటాం AWS లో, రిసోర్స్. అదే రిసోర్స్, RESO రిసోర్స్. దాన్నే మనం ఇంకో భాషలో ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. రిసోర్స్ అన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న ఒకటే రియల్ గా అట్లా. సో ఇక్కడ రిసోర్స్ టైప్, RESO రిసోర్స్ టైప్. రిసోర్స్ టైప్ అనేది EC2 ఇన్స్టాన్సెస్.
అట్లా మనం మాట్లాడాలా. రిసోర్స్ టైప్ ఈస్ట్ ఇన్స్టాన్సెస్, మళ్ళీ రిసోర్స్ టైప్ S3 బకెట్, అట్లా రిసోర్స్ టైప్ DB ఇన్స్టాన్సెస్, రిసోర్స్ టైప్ DB ఇన్స్టాన్సెస్, ఆ విధంగా అనమాట మనం మాట్లాడేది. అర్థమైందా? రిసోర్స్ టైప్, రిసోర్స్ అంటే ఇవే, రిసోర్స్ టైప్ అంటే ఇది, అంటే పర్టికులర్ గా EC2 ఇన్స్టాన్స్ ఒకటి, వన్ ఆఫ్ ద రిసోర్స్ టైప్, S3 బకెట్ వన్ ఆఫ్ ద రిసోర్స్ టైప్. ఇవన్నీ రిసోర్స్ టైప్, రిసోర్స్ టైప్. అయితే ఏడబ్ల్యూఎస్ వాడు ఒకటి ఆలోచన చేశాడు. ఏడబ్ల్యూఎస్ వాడు ఒక ఆలోచన చేశాడు. ఏమనంటే, అరే ఏడబ్ల్యూఎస్ లో ఇన్ని రిసోర్స్లు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నామే, ఆ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నప్పుడు, మరి ఆ ఏడబ్ల్యూఎస్ లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు తయారు చేసేటప్పుడు కనీసం ఒకదాని మీద కూడా నువ్వు కంట్రోల్ లేకపోతే ఎట్లా అని ఆలోచించాడు. అందుకని అసలు ఏడబ్ల్యూఎస్ లో తయారయ్యే ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంట్రోల్ చేయాలని అంటే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంట్రోల్ అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేసినప్పుడు ఎప్పుడు తయారు చేసావు, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిలీట్ చేసావు అనుకో, ఏ టైంలో డిలీట్ చేసావు, ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా మాడిఫై చేసావు అనుకో, ఏ టైంలో మాడిఫికేషన్ చేసావు, ఓకే. అలాగ కంట్రోల్ చేయాలని ఏడబ్ల్యూఎస్ వాడు డిసైడ్ అయ్యాడు. అంతే కదా. అంటే ఇప్పుడు ఎవడు పడితే వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకొని డిలీట్ చేసుకొని మాడిఫై చేసుకొని ఏది పడుతుంది, ఏ ఏడబ్ల్యూఎస్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటే కుదరదు కదా. మళ్ళీ అప్పుడు వాడు బ్లేమ్ అవుతున్నాడు. చాలా బ్లేమ్ అయ్యేది అప్పుడు, వ్యవహారం చాలా పెద్ద రిస్క్ అయిపోతుంది. ఏడబ్ల్యూఎస్ లకు ఇనిషియల్ డేస్ లో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు ఏడబ్ల్యూఎస్ వాడు ఇనిషియల్ డేస్ లో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు. ఎస్. అందువల్ల ఏడబ్ల్యూఎస్ వాడు డిసైడెడ్ వెరీ స్ట్రాంగ్లీ, చాలా స్ట్రాంగ్ గా డిసైడెడ్ ఏమని, అసలు నా ఏడబ్ల్యూఎస్ లోకి ఏ వ్యక్తి, ఏ యూజర్ ప్రవేశించినా ఆ వ్యక్తి, ఆ యూజర్ ఎవడు ఏం చేస్తున్నాడో నేనే ట్రాక్ చేస్తా, ఎవడికి సంబంధం లేదు. ఎందుకు? నా సేఫ్టీ కోసం. ఎందుకు? ఎవడన్నా బ్లేమ్ చేయకుండా, ఏ బాబు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాను, నాది అది పోయింది, ఇది పోయింది, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్స్టాన్స్ అట్లా అయింది, ఇట్లా అయింది అంటే కాదు. నేనే ట్రాక్ చేస్తా. అసలు ఎవడు ఏం చేస్తున్నాడో ట్రాక్ చేస్తే ఈజీ కదా అనిపించాడు ఎవడు? ఏడబ్ల్యూఎస్ వాడు. సరే అంటే అర్థం ఏందంటే, ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఉన్నాడు EC2 ఇన్స్టాన్స్, ఓకే. ఇన్స్టాన్స్ EC2 ఇన్స్టాన్స్ అంటే, EC2 ఇన్స్టాన్స్ అంటే అది ఎప్పుడు తయారు చేసావు, ఓకే. దాంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేసావు, ఓకే. దాంట్లో ఏమైనా డిలీట్ ఏమైనా చేసావా, డిలీట్ చేసావా, ఓకే. డిలీషన్ టైం ఏంది, అసలు డిలీషన్ డేట్ ఏంది, అసలు హూ డిలీటెడ్, ఎవరు డిలీట్ చేశారు, చూసారా. అసలు EC2 ఇన్స్టాన్స్ ఎప్పుడు తయారైంది, అర్థం ఏ రీజియన్ లో తయారైంది, ఏ జోన్ లో తయారైంది, ఏది రీజియన్, ఏ రీజియన్, AP South 1, AP South 2, ఇట్లా ఏ రీజియన్ లో తయారైంది, ఏ డేట్ లో తయారైంది, తయారైన దీన్ని ఎవడు తయారు చేశాడు, హూ క్రియేటెడ్, అట్ వాట్ టైం, అట్ వాట్ డేట్, అర్థమైందా. అండ్ ఫ్రమ్ వేర్ IP అడ్రస్, ఏ IP అడ్రస్ నుంచి, IP అడ్రస్ ఏంటి, అసలు దాని స్టోరీ, IP అడ్రస్ ఏంటి, మొత్తం టోటల్ అసలు ఏంటి, ఏడబ్ల్యూఎస్ రోడ్ ట్రాక్ చేయటం మొదలుపెట్టి. అంటే ఇదే విధంగా EC2 ఇన్స్టెన్స్ కాదు, ఇదిగో S3 బకెట్ దాన్ని కూడా బకెట్ ఎప్పుడు తయారు చేశాడు, ఏది ఎక్కడ తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారైంది, ఏ IP అడ్రస్ ఉపయోగించాడు వాడు, అర్థమైందా. దాన్ని అసలు డిలీట్ ఎప్పుడు చేశాడు, పొరపాటు డిలీట్ చేస్తే ఎప్పుడు డిలీట్ చేశాడు, అసలు క్రియేషన్ ఎవడు చేశాడు, డిలీషన్ ఎవడు చేశాడు, మోడిఫికేషన్ ఏమైనా చేశాడా, ఇట్లా అంటే ఈ విధంగా వాడు ఇక్కడ ట్రాక్ చేయటం మొదలు పెట్టాడు. ఎవడు? ఏడబ్ల్యూఎస్. ఎందుకు? అవతల వ్యక్తి బ్లేమ్ చేయకూడదు కోసం. అదే విధంగా ఇదిగో DB ఇన్స్టాన్స్, ఓకే. DB ఇన్స్టాన్స్ ఎప్పుడు తయారైంది, ఎన్ని గంటలకు తయారైంది, ఏ డేట్ లో తయారైంది, ఎవడు తయారు చేశాడు, మోడిఫికేషన్స్ ఏమైనా చేశాడా, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంత ఇన్ఫర్మేషన్, చూసారా. అంటే వాడు ఏడబ్ల్యూఎస్ వాడు తన తన పూర్తి ఇన్ఫర్మేషన్ ని వాడే ట్రాక్ చేసుకుంటున్నాడు. సరే ట్రాక్ చేసి మనకు ఫ్రీగా ఇస్తున్నాడా? మనకు ఫ్రీగానే ఇస్తున్నాడు, ఫ్రీ. అరే ఇదేంది, ఎందుకు ఇస్తున్నాడు ఫ్రీ? ఫ్రీ అంటే ఫ్రీ, తప్పదు ఇక, మరి వాడికి స్ట్రగుల్ అవ్వాలి, వాడు తప్పదు. ఎందుకు? ఎవడన్నా బ్లేమ్ చేస్తే ప్రాబ్లం కదా. అట్లా ఫ్రీ అంటే ఎన్ని రోజులు ఫ్రీగా ఇస్తాడు, అన్ని రోజులు, అన్ని ఆల్వేస్ ఫ్రీ. అరే ట్రాకింగ్ మొత్తం ఆల్వేస్ వాడే చేసి మనకు ఫ్రీగా ఇస్తాడు, ఇస్తాడు. మరి ట్రాక్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ వాడే స్టోర్ చేస్తాడు ఒక ప్లేస్ లో. అరే వాడే స్టోర్ చేస్తాడు ఒక ప్లేస్ లో.
మరి ఆ స్టోరేజ్ ఎంతవరకు ఉంటుంది? అది ఇక్కడ క్వశ్చన్. ఆడు ఫ్రీగానే ట్రాక్ చేస్తాడు. ఫ్రీ ఆల్వేస్. ఫ్రీగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆల్వేస్. కానీ ఇచ్చే ఇన్ఫర్మేషను 90 డేసే. దానికి తర్వాత ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక రాదు. 90 డేస్ దాకా ఉంచుతాడు. తీసి పక్కన విసిరేస్తాడు. ఎరెరెరెరె! మళ్ళీ చూసుకోవాలంటే ఇక లేదు. నీకు ఛాన్స్ లేదు. 90 డేసే. అర్థమైందా? మళ్ళీ ఇంకో కొత్తది. మళ్ళీ 90 డేస్. మళ్ళీ ఇంకోటి 90 డేస్. ఇంకంతే 90 డేస్ పీరియడ్ అంతే. అంటే వాడు ఏమంటున్నాడు? నేను ట్రాక్ చేస్తా. దాని ఇన్ఫర్మేషన్ అంతా నేను స్టోర్ చేస్తా. బట్ స్టోరింగ్ విల్ బి పాసిబుల్ ఓన్లీ 90 డేస్. అంతే. 90 డేస్ లోపల తర్వాత ఏదైనా అయితే నాకు సంబంధం లేదు. నో. అంటే ఇదేంది బాబు ఇట్లా చేస్తే ఎట్లా? మరి ఇంతే నేను ఫ్రీగా ఇస్తున్నా. దిస్ ఇస్ ఎ లిమిటేషన్ ఫర్ ఫ్రీ అన్నాడు. ఓహో! నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు కాబట్టి లిమిటేషనా? అవును. ఫ్రీగా ఇస్తున్నా నేను. అందుకే ఫ్రీ. కాబట్టి 90 డేసే ఉంచుతా. మిగతాది తీసి పక్కన పడేస్తా. ఆహా! సరే అట్లయితే ఒక పని చేద్దాం. నువ్వు ఫ్రీగా అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక బ్యాంక్ ఉందనుకో. ఒక బ్యాంక్ ప్రాజెక్ట్ ఇది. ఆ! బ్యాంక్ ప్రాజెక్ట్. మరి బ్యాంక్ ప్రాజెక్ట్ అంటే అది మామూలు విషయం గాదు గదా! బ్యాంక్ ప్రాజెక్ట్‌లో ఏంది? సీసీ కెమెరా లాగా ఉండాలి మనం. సీసీ క్యామ్ లాగా. అంటే ఎప్పుడు ఎవడొచ్చాడు? ఎప్పుడు ఎవడు పోతున్నాడు? ఏందనేది. అట్లాగే బ్యాంకు సర్వర్‌లనేది అవునా? బ్యాంక్ సర్వర్‌లనేది కూడా వెరీ, వెరీ ఇంపార్టెంటే. అది ఏం జరిగింది? ఎట్లా జరిగింది? అదేంటి? ఇదేంటి? అంటే బ్యాంక్‌కు సంబంధించిన ఏదైతే రిసోర్స్ ఏడబ్ల్యూఎస్‌లో మెయింటైన్ చేస్తున్నారో దాన్ని మొత్తాన్ని ట్రాక్ చేయాలా? కానీ 90 డేసే ఉంచుతానంటున్నావే? ఇదేమో బ్యాంక్ అయిపోయా. బ్యాంక్ అంటే ఏంది? సంవత్సరాల కాలాలు ఉండాలా. ఎందుకు తెలుసుకోవాలా. కాబట్టి ఇట్లాగా మరి నేను సంవత్సరాల కాలాల్లో నా ఇన్ఫర్మేషన్ అంతా ఒక ప్లేస్‌లో స్టోర్ చేసుకోవాలా? నువ్వు అవకాశం ఇస్తావా? అని అడిగా నేను ఏడబ్ల్యూఎస్‌ని. అడిగితే ఏడబ్ల్యూఎస్ చెప్పాడు. అవకాశం ఏంది? బ్రహ్మాండంగా ఇస్తా. బట్ దానికి మాత్రం నువ్వు డబ్బులు పే చేయాలి. మనీ బిల్లింగ్. ఆహా! నేనైతే ఫ్రీగానే స్టోర్ చేసుకుంటాను. 90 డేస్ దాకా ఉంచుతానయ్యా. ఓకే. నువ్వు గాని చేసుకోవాలంటే డబ్బులు పే చేయాలా. అది ఎన్ని సంవత్సరాలు కాదు నీ ఇష్టం. లైఫ్ లాంగ్ ఉంచుకో. నాకు సంబంధం లే. లైఫ్ లాంగ్ ఉంచుతా. ఎప్పుడు నువ్వు బిల్ ఇస్తే నాకు. అంటే నువ్వు స్పెషల్‌గా తయారు చేసుకోవాలా. నాకు సంబంధం లే. ఇది 90 డేస్ ఇవన్నీ ఉన్నాయే రిసోర్స్ అది ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ నేచర్. నువ్వెప్పుడైతే బై డిఫాల్ట్ నేచర్ అంటే ఏం తెలుసా? నువ్వు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తయారు చేసుకున్నావు. బిజినెస్ అకౌంటే తయారు చేసుకున్నావు. ఓకే. నువ్వు తయారు చేసుకున్న తర్వాత ఈసీ2 ఇన్‌స్టాన్స్ తయారు చేసావు. ఓకే. ఈసీ2 ఇన్‌స్టాన్స్ తయారు చేసావు. ఓకే. తర్వాత డీబీ ఇన్‌స్టాన్స్ తయారు చేసావు. ఓకే. ఎస్3 బకెట్లు తయారు చేసావు. ఓకే. అన్ని చేసావు. ఓకే. 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 కానీ ఎప్పుడైతే నువ్వు ఏడబ్ల్యూఎస్‌లో ఈ రిసోర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసావో, తయారు చేసిన వెంటనే నేను ట్రాక్ చేస్తా. ట్రాక్ చేసి ఈ ప్లేస్‌లో ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తా. నీకు చెప్పకుండానే, నీకు తెలియకుండానే నా ఇష్టం. ఎందుకు నాకు ఎవిడెన్స్ కావాలా. నువ్వేమేమి జేస్తున్నావు? ఏమేం పనులు జేస్తున్నావు? నువ్వు పొరపాట్లు ఏదైనా జేసి నా మీద ఏస్తే మళ్ళీ తప్పు గదా! అందుకోసం ఎవడెవడు ఏం జేసాడో లాగిన్ అయ్యి అదంతా నేను బై డిఫాల్ట్ నేచర్ అంటున్నా నేను. బై డిఫాల్ట్. యెస్. యెస్. బై డిఫాల్ట్ ఐ కెన్ ట్రాక్. ఐ కెన్ స్టోర్ ఎవ్రీథింగ్ వితౌట్ యూజర్ ఇంటరాక్షన్. నాకు నువ్వు చెప్పాల్సిన పనిలే. నువ్వు ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకున్నావో, తీసుకున్న తీసుకొని రిసోర్స్ తయారు చేసావో, తయారు చేసిన దగ్గర నుంచి ట్రాక్ ఔట్ చేయటం మొదలు పెడతా. ఆ ఇన్ఫర్మేషన్ ఒక ప్లేస్‌లో స్టోర్ చేస్తా. బట్ నేను ట్రేస్ ఔట్ చేస్తా, ట్రాక్ చేస్తా, అన్ని చేస్తా గానీ, బట్ అది 90 డేసే ఉంచుతా ఆ ఇన్ఫర్మేషన్‌ని. థిస్ ఈస్ డ్రాబ్యాక్ ఫర్ యూ. అని చెప్పాడు. ఎవడు? ఏడబ్ల్యూఎస్ వాడు. అమ్మా! ఈ డ్రాబ్యాక్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే ఏం చేయాలా? అని అడిగా నేను మళ్ళీ ఏడబ్ల్యూఎస్. అప్పుడు ఏడబ్ల్యూఎస్ ఏం చెప్పిందంటే, "అరే బాబు! నువ్వు ఇలాంటి డ్రాబ్యాక్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే, ఇదిగో నువ్వే, నువ్వే తయారు చేసుకో. కస్టమైజ్డ్ ఆప్షన్. నీకు కస్టమైజేషన్ ఇచ్చా. నువ్వు ఆప్షన్ తయారు చేసుకో. నువ్వు ఎప్పుడైతే ఒక ఆప్షన్ తయారు చేసావో, ఇక అక్కడి నుంచి నువ్వు చేసిన ప్రతిది గూడా ఇదిగో స్టోర్ అవుతా ఉంటది ఒక ప్లేస్‌లో. ఆ స్టోర్ అయ్యే ప్లేసే ఎస్3 బకెట్. ఆటోమేటిక్‌గా నేను ఎస్3 బకెట్‌లో స్టోర్ చేస్తా ఉంటా. ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు నీ ఇష్టం. కానీ నువ్వు సొంతగా ఆప్షన్ తయారు చేసుకోవాలా అని చెప్పింది. నేనిచ్చే ఆప్షన్ 90 డేస్ అమ్మా. నువ్వు ఆప్షన్ తయారు చేసుకో. నువ్వు ఆప్షన్ ఒక్కసారి తయారు చేసుకున్నావనుకో ఆ! నువ్వు ఆప్షన్ తయారు చేసుకున్న తర్వాత ఏం జరిగిద్ది తెలుసా? నువ్వెప్పుడైతే ఆప్షన్ తయారు చేసుకున్నావో, నువ్వు నువ్వు ఏదైతే
ఏవైతే పనులు చేస్తున్నావో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉపయోగించి ఆ పనులన్నిటిని స్టోర్ చేస్తా. కానీ ఆ స్టోరేజ్ S3 బకెట్‌లో స్టోర్ చేస్తా. ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గా S3 బకెట్‌లో స్టోర్ చేస్తా అని చెప్పింది. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. అట్లా అన్నమాట. అంటే రియల్‌గా చెప్పాలంటే యూజర్ అంటే నేనిచ్చే ఆప్షన్ చేస్తే నా 90 రోజులే. యూజర్ ఏం చేస్తున్నాడో 90 రోజుల కంటే మించి నీకు తెలీదు. 90 రోజుల తర్వాత యూజర్ ఏం చేసాడో మళ్ళీ చూసుకోవాలంటే నేనేమి ఇవ్వను. అదే ఇదనుకో ఏది నీ సొంతగా ఆప్షన్ తయారు చేసుకున్నావనుకో, యూజర్ యాక్టివిటీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఉంటది. ఏ యూజర్ ఏం చేశాడు? ఎవడు పలానా టైంలో ఏం డిలీట్ చేశాడు? పలానా టైంలో ఎవడు క్రియేషన్ చేశాడు? పలానా టైంలో ఏది మోడిఫికేషన్ చేశాడు? ఈ స్టోరీ అంతా ఇన్ఫర్మేషన్ రూపంలో S3 బకెట్‌లో స్టోర్ చేసి పెడతా. నువ్వు ఆ బకెట్‌కెళ్తే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసుకోవచ్చు. లేదు నాకు ఎక్సెల్ ఫైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోమంటే చేసుకో నీ ఇష్టం. డౌన్‌లోడ్ చేసుకొని అవతల వ్యక్తికి పంపియమంటే పంపించుకో నీ ఇష్టం. ఎవిడెన్స్ కోసం. కొంతమంది అడుగుతారు. ఏమని? "ఏయ్ క్లౌడ్ ఇంజినీర్ ఇదిగో ఈ నా అకౌంట్‌లో ఒక సంవత్సరం రిపోర్ట్ నాకు పంపించు" అంటాడు. పంపించుకో. 2 సంవత్సరాల రిపోర్ట్ నాకు పంపించుకో. ఎట్లా? ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆహా! ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకో. యెస్. ఎక్సెల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని అవతల వ్యక్తికి పంపించుకో. వాడు చెక్ చేసుకుంటాడు నిదానంగా. ఎవడేం పని చేశాడు? ఎవడేం చేశాడు? ఎవడు ఎట్లాగా ఇబ్బందులు పెట్టాడు నన్ను అని తెలుసుకుంటాడు వాడు. అంతేగాని ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఎవిడెన్స్. అట్లాగా. అంటే 2 ఆప్షన్‌లున్నాయబ్బా! ఏడబ్ల్యూఎస్‌లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నంబర్ 1, ఆప్షన్ నంబర్ 2. ఓకే. ఆప్షన్ నంబర్ 1 ఏడబ్ల్యూఎస్ఏ ఇచ్చిద్ది. ఇక నువ్వు రిసోర్స్ గురించి మానిటర్ చేయటం, ట్రాక్ చేయటం అయన్నీ నీకు అవసరంలా. అదే రిసోర్స్ గురించి ట్రాక్ చేసేసి అంతా చేసేసి ఇన్ఫర్మేషన్ అంతా గూడా అంటే యూజర్ చేసే ప్రతి యాక్టివిటీని ఇన్ఫర్మేషన్ రూపంలో స్టోర్ చేసి పెట్టిద్ది నీకోసం 90 డేస్. ఓకే. అయితే ఆప్షన్ నంబర్ 90 డేస్ తర్వాత డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఇంకా ఇన్ఫర్మేషన్ కనపడదు మనకి. దీని డ్రాబ్యాక్ వల్ల ఆప్షన్ నంబర్ 2 ఎంచుకుంటున్నా నేను. ఆప్షన్ నంబర్ 2 అనేదేంటంటే నాట్ ఎ ఫ్రీ. ఇది మాత్రం ఫ్రీ. ఫ్రీ. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఏడబ్ల్యూఎస్‌లో అకౌంట్ క్రియేషన్ అయిన వెంటనే రిసోర్స్ తయారైన వెంటనే ఆ రిసోర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ప్లేస్‌లో స్టోర్ అవుద్ది. ఎవడు రిసోర్స్ తయారు చేశాడు? ఎవడు అప్‌డేట్ చేశాడు? ఎవడు మోడిఫై అంతా స్టోర్ అయిద్ది 90 డేస్ వరకే. ఆప్షన్ 2లో ఏం తెలుసా? ఇది బిల్లింగ్. పక్కా చాలా కాస్ట్ అయిద్దిది. చాలా కాస్ట్ అయిద్ది. నేను ఫ్రీగా చేయనిది. అయితే ఆప్షన్ నంబర్ 2 నువ్వు సెట్ జేసుకోవాలా. నువ్వెప్పుడైతే ఆప్షన్ నంబర్ 2 సెట్ జేసుకున్నావో, ఆ సెట్ జేసుకున్న తర్వాత నువ్వేదన్నా జేసుకో. ఆ ఇన్ఫర్మేషనొచ్చి స్టోర్ జేస్తా నేనే. ఎక్కడ స్టోర్ జేస్తాను తెలుసా? S3 బకెట్‌లో. ఓకే. ఈ S3 బకెట్‌లో స్టోర్ అవుతా ఉంటది ఆటోమేటిక్‌గా నీకు తెలియకుండా. నువ్వేదన్నా జెయి. ఏ యూజర్ ఏదన్నా పని చేయని. ఆ యూజర్ కానీ కాస్ట్ ఎక్కువ. కాస్ట్ అంటే దయచేసి ఫ్రీ ట్రయల్ ఉపయోగించే వాళ్ళు దీన్ని ఉపయోగించకండి. చాలా కాస్ట్. చాలా ఖరీదైద్ది. చాలా రిస్క్ గూడా అనవసరంగా. అంటే ఎక్కువ ఖరీదైద్దిది. అంత మంచి కాన్సెప్ట్ ఇది. అంత మంచి సర్వీస్ ఇది. ఏడబ్ల్యూఎస్ కూడా ఆ సర్వీస్‌ని మనకిస్తున్నాడు. ఆప్షన్ 1 వాడే జేస్తాడు. ఆప్షన్ 2 మనం జేసుకోవాలా. మనం జేసుకుంటే ఏమైద్ది? యూజర్ యాక్టివిటీ రిపోర్ట్స్ విల్ బి యాక్షన్స్ విల్ బి రికార్డెడ్ ఇన్‌సైడ్ దిస్ S3 బకెట్. ఆ S3 బకెట్‌లో ఏ యూజర్ ఏం చేశాడో, వాడు ఏం చేశాడో, ఎప్పుడు డిలీట్ చేశాడో, ఎప్పుడు మోడిఫై చేశాడో, ఎప్పుడు ఇన్సర్ట్ చేశాడో, ఎప్పుడు ఏం చేశాడో, ఎప్పుడు ఈసీ2 ఇన్‌స్టాన్స్ క్రియేషన్ చేశాడో, ఎప్పుడు ఈసీ2 ఇన్‌స్టాన్స్ స్టాప్ చేశాడో, ఎప్పుడు ఈసీ2 రిస్టార్ట్ చేశాడో, టోటల్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అప్పుడు ఇదంతా S3 బకెట్‌లో స్టోర్ అయింది. లైఫ్ లాంగ్. ఇక ఇక S3 బకెట్‌లో లైఫ్ లాంగ్ స్టోర్ అయ్యిద్ది. అట్ ద సేమ్ టైమ్ నీకు కావాలంటే ఎక్సెల్ రూపంలో కూడా ప్రింట్ తీసుకొని అవతల వ్యక్తికి పంపించుకో. అది ఏ రూపంలో అయినా సరే. ఎక్సెల్‌లో. ఇదే సంగతి. ఆహా! ఓకే. ఇది. సార్ ఇదేంది సార్? ఏ సర్వీస్? దీని పేరేంది? అంటే ఆ సర్వీస్ పేరే క్లౌడ్ ట్రయల్. క్లౌడ్ ట్రయల్. ఇది. ఈ సర్వీస్ అనేది ఏడబ్ల్యూఎస్‌లో నంబర్ 1 సర్వీస్. కాపోతే చాలా కాస్ట్ ఎక్కువ. అదిరిపోయే కాస్ట్. చాలా కాస్ట్. ఎందుకంటే మరి అది ఫ్రీగా ఇవ్వడు. అర్థమైందా? ఫ్రీగా ఇవ్వడు. చాలా కాస్ట్ క్లౌడ్ ట్రయల్ అనేది. ఓకే. ఆప్షన్ నంబర్ 1 మాక్సిమం 90 డేసే గాబట్టి, మరి రియల్ టైమ్‌లో మనకు ఖచ్చితంగా ఆప్షన్ నంబర్ 2 బిల్లింగ్‌కెళ్తాడు క్లయింట్. ఎందుకు తప్పదిక. ఎందుకు అంటే క్లయింట్ బిల్లింగ్‌కెళ్ళకపోతే ఏమైద్దంటే నీకు
ట్రాక్ జరగదు కదా, ఇన్ఫర్మేషన్ రాదు కదా, ఏ యూజర్ ఏం చేస్తున్నాడో తెలియదు కదా, అందుకని ఖచ్చితంగా వాడు ఆప్షన్ 2 ఉపయోగిస్తాడు. ఆప్షన్ 1, ఆప్షన్ 2. అంటే ఆప్షన్ 1 ఏంటంటే నువ్వు ఏం చేయకుండానే ఆప్షన్ 1 తయారయ్యి నీకు కనపడిద్ది. దాన్నే మనం ఈవెంట్ హిస్టరీ అంటాం. ఈవెంట్ హిస్టరీ అనేది డిస్ప్లే అయింది నీకు తెలియకుండానే, అంతే. బట్ ఆప్షన్ 2 ఏంటంటే ట్రైల్ అంటాం. ట్రైల్ అంటాం. ట్రైల్ అనేది నువ్వు తయారు చేసుకోవాలి, అంతే. ట్రయల్ ట్రయల్ ఏదైనా సరే ఆ ట్రయల్ నువ్వు ఆప్షన్ 2 తయారు చేసుకుంటే నీకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఎవడు ఏం చేశాడు ఏందనేది రికార్డు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ ట్రయల్. అంతే సింపుల్, వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇది. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ సింపుల్ ఆల్సో. అర్థమైంది? ఇది స్టోరీ. ఈ స్టోరీలో మనం అంటే ప్రాక్టికల్ కూడా ఈజీగా చూడొచ్చు, ఏముండదు ప్రాక్టికల్ కూడా. ఈజీ, నెట్ ఈజీగా చూడొచ్చు ప్రాక్టికల్స్. దాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ ఈవెంట్ హిస్టరీ. ఇక్కడ వచ్చేసరికి ట్రయల్ తయారు చేసుకుంటాం. ట్రయల్ తయారు చేసుకుంటే మన ఇన్ఫర్మేషన్ అంతా S3 బకెట్లో స్టోర్ అయింది. ఇక అక్కడి నుంచి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ స్టోరీ. సో ఈ క్రమంలో మనకి ఏంటది, చూసారా? మనకి ఏంటది, యూజర్ అర్థమైందా, యాక్టివిటీ will be recorded RECORDED by AWS. User activity will be recorded by AWS. అర్థమైనా? AWS అనేవాడు యూజర్ యాక్టివిటీ రిపోర్ట్ చేస్తా ఉంటాడు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ ట్రయల్ సర్వీస్. అది సై. సో అర్థమైంది, క్లౌడ్ ట్రయల్ సర్వీస్. సో దాన్ని మనం ఏం రాయాలా? ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో క్లౌడ్ ట్రయల్ is a service in AWS, in AWS that is used to store all the users actions or activity, like like suppose EC2 instance. If you take ETC instance, like suppose if you take EC2 instance, okay. So creation date, creation information, yes, creation information, deletion information, and who create who created information, yes, who deleted information, ఎవరు డిలీట్ చేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్, అదే who created, who deleted. తర్వాత సంథింగ్ కాల్డ్ ఇదిగో who created. Information like creation, deletion, who created, who deleted. అర్థమైందా? క్రియేషన్, డిలీషన్, who created, who deleted. అర్థమైందా? ఫ్రమ్ విచ్ ఐపీ అడ్రస్, ఫ్రమ్ విచ్ ఐపీ, ఏ ఐపీ అడ్రస్. సో మెనీ థింగ్స్, we can. అర్థమైందా? సో లైక్ EC2 ఇన్స్టెన్స్ ఇన్ఫర్మేషన్, సపోజ్ EC2 ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకోటి ఏంది, S3 బకెట్స్. ఇక్కడ S3 బకెట్స్
ఇన్ఫర్మేషన్ లైక్ ఎవరు ఇక్కడ S3 buckets ఇన్ఫర్మేషన్ లైక్ క్రియేషన్, తర్వాత అప్డేషన్, ఎస్ అప్డేషన్, క్రియేషన్, అప్డేషన్, మోడిఫికేషన్, ఎస్ ఆర్ నో మోడిఫికేషన్, తర్వాత మోడిఫికేషన్ అప్డేషన్ ఒకటి కాదేంటి ఒకటే అంటే రాసా మోడిఫికేషన్ లేదా అప్డేషన్ తీసి మోడిఫికేషన్ పెట్టుకున్నాం. అయితే క్రియేషన్, మోడిఫికేషన్, డిలీషన్ ఎస్ అర్థమైందా? ఫ్రమ్ విచ్ ఐపీ అడ్రస్ ఎస్ ఆర్ నో పక్కాగా దొరికిపోతాం ఏ ఐపీ అడ్రస్. తర్వాత తర్వాత ఇక్కడ చూస్తే హూ క్రియేటెడ్, క్వశ్చన్ మార్క్, హూ డిలీటెడ్ క్వశ్చన్ మార్క్, హూ మోడిఫైడ్ క్వశ్చన్ మార్క్, ఇలాగా. ఓకే, ఇవన్నీ మరి ఇక లైక్ సపోజ్ డిబి ఇన్స్టెన్స్ అంటే మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ సపోజ్ డిబి ఇన్స్టెన్స్, ఇన్ఫర్మేషన్ లైక్ సేమ్ థింగ్. సో క్రియేషన్, సిఆర్ఈ క్రియేషన్, డిలీషన్ అనేది ఇవ్వలే చెప్తున్నా, డిలీషన్ అండ్ అప్డేషన్, మోడిఫికేషన్, మోడిఫికేషన్స్. ఓకే, తర్వాత హూ డిలీట్, యూ క్రియేటెడ్, సిఆర్ఈఏటిడి క్రియేటెడ్, హూ క్రియేటెడ్ ఎవరు తయారు చేశారు క్వశ్చన్ మార్క్, హూ డిలీటెడ్, హూ క్రియేటెడ్, హూ మోడిఫైడ్, హూ అప్డేటెడ్, హూ మోడిఫైడ్, హూ డిలీటెడ్ ఎవరు డిలీట్ చేశారు, ఫ్రమ్ విచ్ ఐపీ అడ్రస్, ఫ్రమ్ విచ్ జోన్, రీజియన్ కూడా, రీజియన్ నేమ్, ఏ రీజియన్. ఇది కూడా అంతే ఇక్కడ కూడా. ఏది S3 బకెట్ ఉన్నాయి, ఇది సారీ ఈసిటీ ఇన్స్టెన్స్ ఉంది కదా, రీజియన్, ఏ రీజియన్, విచ్ రీజియన్, రీజియన్ డీటెయిల్స్ ఆల్సో. రీజియన్ ఇన్ఫో, ఇట్లా సో మెనీ థింగ్స్ ఇట్లా. సో ఇలా చెప్పండి. సో బై డిఫాల్ట్ AWS maintain all the users activity information by default. Yes, this info by default it is a free, it is a free of cost. Okay, fine, it is free of cost, but but aws but aws but AWS stores this info only 90 days. Info 90 days only. Afterwards, no information. But AWS stores this information 90 days only. This will keep, this stores, or this will keep whatever it is. This will keep, but AWS keeps this information. Stores కాదు, keeps this information. అంటే అర్థం కాలేదు సార్ అంటే keeps or stores this information. మాకు అర్థం కాదు సార్ అంటే స్టోర్స్ పెట్టుకో. ఇన్ఫర్మేషన్ 90 days, 90 days only, 90 days only. Okay, by default. So afterwards it will be, it and the information will be deleted. అంటే 90 days తర్వాత డిలీట్ అయింది. సో to this information
The information is available in the event tab, event history, event EVEN, event history tab. The information is available in event history tab. So if you press, if you click on event history tab, all the users info will be, all the users actions or activity info will be displayed. అదనమాట. This information is available in event history tab. If you click on event history tab, all the users activity information will be displayed. నువ్వు ఇంటర్వ్యూలో ఇది ఈ విధంగా చెప్పగలిగితే ఇంటర్వ్యూలో కొంచెం నేను సింపుల్ గా రాస్తున్నా. ఇది యాక్చువల్ గా సింపుల్ గా. సో ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ వన్, సపోజ్ అంటే ఇది దీన్ని ఓవర్కమ్ చేయాలంటే, ఇన్ ఆర్డర్ టు ఇన్ ఆర్డర్ ఓవర్కమ్ this issue, we go for second option, that is called trail option. Says so we need to create a trail, so that all the users activity information will be stored into S3 bucket BUCKET automatically. But this is very costly. As a free-tier account holder, as a free-tier account holder, just create and delete immediately. Just create and delete immediately. ఎందుకంటే అదంతే, లేదా బిల్ ఎక్కువ వస్తుంది. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ దిస్ ఇష్యూ అంటే ఏంది, ఈ 90 days ఏదైతే ఉందో అర్థమైందా, 90 days. సో ఏడబ్ల్యూఎస్ ఇచ్చిన బై డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే 90 days. సో ఏడబ్ల్యూఎస్ given 90 days. 90 days only. AWS given 90 days only. In order to overcome this issue, in order to overcome this situation, or in order to overcome this, we go for a second option, that is called trail option. Yes, we need to create a trail so that all the users activity information will be stored into S3 bucket automatically. But this is very costly. Okay, simple. ఇంతే. అంటే మాకు రియల్ టైం అంటే ఇంతేనా? రియల్ టైమే నువ్వు నేర్చుకునేది. ఏడబ్ల్యూఎస్ అంటే రియల్ టైమే, కొండ గుర్తు పెట్టుకో. ఎవడన్నా చెప్పాడంటే మనం వేస్ట్ గాడని అర్థం. ఎవరైనా సరే ఏడబ్ల్యూఎస్ రియల్ టైం కాదని చెప్పినప్పుడు వేస్ట్ క్యాండిడేట్ నువ్వు. నీకు అసలు ఏడబ్ల్యూఎస్ వచ్చా అని అడుగు వాడిని, అంతే. అసలు ఏడబ్ల్యూఎస్ వచ్చి అకౌంట్ ఉందా నీకు అని అడుగు. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నీది బిజినెస్ అకౌంటే, అతనిది ఫ్రీ అకౌంట్, అంతే. ఏడబ్ల్యూఎస్ ఓపెన్ చేస్తే స్క్రీన్ నీకు స్క్రీన్ అదే, వాళ్ళకి స్క్రీన్ అదే. అంతేగాని నీకు ఒక స్క్రీన్ వాళ్ళకి ఒక స్క్రీన్ ఏం కనపడదు. అర్థమైందా? అదే అంటే చెప్తున్నా, అంటే ముందుకెళ్ళేవాడిని వెనక్కి లాగుతూ ఉంటాం అనేది మానవ సహజం ముఖ్యంగా.
కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ముందు బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. సావగొడతా ఉంటాడు. నువ్వు నేర్చుకునేది రియల్ టైమేనా? నువ్వు నేర్చుకుని ఏందో ఆయన ఏదో రియల్ టైంలో ఏదో పని చేసి పొడి చేసినట్టు. ఆయన చేసేది ఇదే, క్లౌడ్ ట్రైల్ అంటే నువ్వు చేసేది అదే. కాకపోతే ఏంటంటే నిన్ను గందరగోళానికి గురి చేస్తా ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకో ఫస్ట్. లేకపోతే ఏంది జీవితం అగాధంలో కూరుకొని పోద్ది. తర్వాత అమ్మ అయ్యి అంటే కాదు కదా! చెప్పినోళ్ళు ఎవడు నీ ఫ్యామిలీకి ఒక 10,000 సాయం చేయలేడు కదా! చెప్పటానికే ధర్మం అంతే. వినటం నీ ధర్మం. వదిలేయటం తర్వాత విషయం. కాబట్టి స్ట్రెస్ గురవ్వగాకండి ఎక్కువగా. స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతా ఉంటారు. ముఖ్యంగా కొంతమందితో కలిసినప్పుడు కొన్ని కొన్ని విషయాలు స్ట్రెస్ ఎక్కువ ఎందుకు తీసుకుంటారో తెలుసా? ఇదే. స్ అడ్డమైన అలివిగాని సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళ వల్లే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చాక్లెట్‌లు కదా ఇప్పుడంతా. ఏంది డైరీ మిల్క్ చాక్లెట్ లాగా అట్లా. కాబట్టి చాక్లెట్‌లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండాల. హ్మ్. ఓకే. సో, రియల్‌గా చెప్పాలంటే మనకి అంటే ఎందుకు ఇది యాక్చువల్‌గా అంటే, మనం ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు మనకేంది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అది. మరంతే గదా! క్లయింట్‌కి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. క్లయింట్ ఎప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. బట్ మన దగ్గరేమో ప్రూఫ్ లేదు. మన దగ్గర రికార్డ్ లేదు. ఆ రికార్డ్‌ని మెయింటైన్ చేసేది క్లౌడ్ ట్రైల్. ఓహో! అట్లాగా. యెస్. అంతే. నువ్వు ఏం జరుగుతుందో నీ అకౌంట్‌లో తెలిసిపోద్ది. నువ్వేం చేస్తున్నావో నీ అకౌంట్‌లో తెలిసిపోద్ది. ఎవడు ఏం చేస్తున్నాడో తెలిసిపోద్ది. హే! నేను చేయలేదంటే కాదు. క్లౌడ్ ట్రైల్ ఆల్రెడీ నీవేం చేస్తున్నావో ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ చేసి పడేస్తాయి. నేను S3 బకెట్‌ని డిలీట్ చేశా. నేను చేయలేదంటే, బాబు ఆల్రెడీ క్లౌడ్ ట్రైల్ ఉంది నా దగ్గర. ఆల్రెడీ నేను చూస్తున్నా. నీకు ఆ సర్వీసు అందుబాటులో లేదు. ఎందుకంటే నువ్వు ఐయామ్ యూజర్‌వి. నీకు ఆ సర్వీస్ ఉండదు. నేను రూట్ యూజర్‌ని. నాకు అన్ని సర్వీసులు అందుబాటులో ఉంటాయి. నువ్వు ఎవడేం చేస్తున్నాడో క్లౌడ్ ట్రైల్ సర్వీస్ ఉపయోగించి అన్నీ చూసుకుంటా. S3 బకెట్‌లో ఉంది నీ డేటా. నువ్వు ఈ పని చేశావని చెప్పొచ్చు. అట్లనమాట. అలాగా క్లౌడ్ ఇంజినీర్ ఈ పనంతా హెల్ప్ చేస్తా ఉంటాడు. సపోర్ట్ ఇస్తా ఉంటాడు క్లయింట్‌కి. దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ ఇంజినీర్ వర్క్. అంతేగాని క్లౌడ్ ఇంజినీర్ ఈస్ నాట్ ఎ డెవలపర్. హి ఈస్ ఎ ఆటోమేషన్ ఎక్స్‌పర్ట్. హి ఈస్ ఎ క్లౌడ్ అడ్మిన్. ఆటోమేషన్ ఎక్స్‌పర్ట్ అంతే వాడు. సో, పూర్తి స్థాయిలో స్మూత్‌గా ఆపరేషన్స్ నడపడానికి ఉపయోగపడే వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. అంతేగాని గో లాంగ్వేజ్ నేర్చుకో, పైథాన్ నేర్చుకో, జావా నేర్చుకో. ఇయన్నీ నేర్చుకునే కాడికి ఇంకెందుకు జావా డెవలపర్ అవ్వు, పైథాన్ డెవలపర్ అవ్వు. నువ్వెందుకు క్లౌడ్? క్లౌడ్ ఎందుకిక? క్లౌడ్ నేర్చుకోవడం ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లౌడ్? ఇక నువ్వు క్లౌడ్ రోల్ ఏంది నీకింకా? క్లౌడ్ రోల్ ఏముండదు. ఇకట పోయి డెవలపర్స్ లాగా బిజినెస్ ఫంక్షనాలిటీని చదువుకొని బిజినెస్ ఫంక్షనాలిటీ కోడ్ రాసుకోవడం. దిస్ ఈస్ కాల్డ్ డెవలపర్ వర్క్. నేననేది అది. సో, టెస్ట్ ఇంజినీర్ వర్క్ ఏంది టెస్ట్ చేయటం. టెస్ట్ ఇంజినీర్ వర్క్ వేరే, డెవలపర్ వర్క్ వేరే, క్లౌడ్ ఇంజినీర్ వర్క్ వేరే, డెవాప్స్ ఇంజినీర్ వర్క్ వేరే, లైనక్స్ అడ్మిన్ వర్క్ వేరే, నెట్వర్క్ అడ్మిన్ వర్క్ వేరే, సమ్ అదర్ బిల్డ్ అండ్ రిలీజ్ ఇట్లా చాలా చాలా వర్కులుంటాయి. వాళ్ళందరూ వేరుగానే పనిచేస్తా ఉంటారు మనకి. బట్ మన టాస్క్ ఎంత వరకి కంప్లీట్ చేసాం అనేది మనకి ఇంపార్టెంట్. అట్లా. అంతేగాని అయోమయానికి, అసహనానికి గురవ్వద్దు దయచేసి. చాలా చాలా ఇబ్బందయిద్ది. ఒక్కసారి పట్టు కోల్పోతే మళ్ళీ తిరిగి రావడానికి చాలా టైం పట్టిద్ది మిత్రులారా. మీకు తెలియదు గానీ వయసు చిన్నది కాబట్టి నేను చెప్తున్నా. అంటే క్లాస్ అయిపోయిన తర్వాత కూడా "ఓ జెప్పావురా కేకే" అని అనిపిస్తా ఉంటది. కానీ అది ఇప్పుడు తెలీదు. 5 సంవత్సరాల తర్వాత తెలిసిద్ది నా వాల్యూ ఏంటో. 5 ఏళ్ల తర్వాత. ఇప్పుడు తెలీదు. ఇప్పుడంతా తలబిరుస్తనం, పొగరు, అహంకారం అన్నీ ఉంటాయి. గర్వం ఉంటది మనిషికి. ఇది ఇది తగ్గించుకుంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోగలవు. అది పెడసరతనంగా ఉండొద్దు. అట్ ద సేమ్ టైమ్ నాకు తెలిసి వీడియోలు ఒక్కళ్ళు కూడా చూడటంలా. ఐ నో వెరీ వెల్. ఎవరు క్లాసులు తీసుకున్నారు గానీ, ఒక్క వీడియో ఒక్కళ్ళు కూడా చూడట్లా. ఎలాగా? ఇక్కడ కాసేపు చూస్తే ఈడకెళ్ళిపోద్ది వీడియో. ఈ ఈ ఈ ఈ 40 నిమిషాలేంది? అబ్బో! చెప్పాడులే కానివ్వా ఏందో. ఏమైద్దది? ఈడింటే సాలదంట. ఏందో ఈయనంతేదో 30 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఈయన దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతా ఉంటాడు. నేను వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా. దయచేసి క్లాసు ఇక్కడి నుంచి మొదలుపెడితే ఈడ దాకా విను ఫస్టు. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ దిస్ క్లాస్? ట్రై టు గ్రాస్ప్. అలాగా మనకి క్లౌడ్ ట్రైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రియల్‌గా చూస్తే. అంటే మనకి అదేదైతే సరే ఇప్పుడు డెవలప్‌మెంట్ సర్వర్‌లున్నాయి. ఓకే. డెవ్ సర్వర్‌లు. ఆ తర్వాత క్యూఏ సర్వర్‌లుంటాయి. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌లుంటాయి. ఆ తర్వాత ఎస్‌సిటి ఉంటాయి. ఆ తర్వాత ప్రొడక్షన్ సర్వర్‌లుంటాయి. మరి ప్రొడక్షన్ సర్వర్‌లంటే చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ద ప్రొడక్షన్ సర్వర్స్ మస్ట్ బి ట్రాక్డ్. అమ్మో! లేకపోతే కష్టం గదా! మరి ప్రొడక్షన్ సర్వర్‌లున్నాయి. ప్రొడక్షన్ సర్వర్‌లో ఏది యాక్టివిటీ ఎప్పుడు ఎలా జరుగుతుంది? ఏం చేస్తుందో? ఎట్లా ఉందో? అంటే మొత్తం తెలియజేసుకోవాలి. మరి ప్రొడక్షన్ సర్వర్‌లన్నీ ఖచ్చితంగా నేను డబ్బులు పెట్టి సర్వీసే తీసుకుంటా. ఎందుకు? ఇది లైఫ్ లాంగ్ ఉండాలి నాకు. నాది థిస్ ఈస్ వాట్ మై బిజినెస్ ప్రాజెక్ట్ ఇది. మై బ్యాంకింగ్ ప్రాజెక్ట్. లైఫ్ లాంగ్ ఉండాలి. కాబట్టి 90 డేస్ తోటి ఎళ్ళిపోతే ఎట్లా?
మిగతాది ఏదైనా 90 డేస్ కి పోతే పోని ఉంటే ఉన్నాయి అనుకో, కానీ ఇది అట్లా కాదు. ఇది ప్రొడక్షన్స్ బిజినెస్ కు సంబంధించిన. సో we need to maintain this information for very long time. Yes, we need to maintain this information very long time. For this purpose, we go for second option. So if anything, if 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 any application is, if any banking or insurance or some other important IMP applications are available, applications are running, and they are using different infrastructure, different infrastructure. అది సర్వర్లు కావచ్చు, S3 బకెట్లు కావచ్చు, DB ఇన్స్టెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది రౌట్ 53 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్ అర్థమైందా? లేదా యూజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ AWS ఇన్ఫ్రా, ఏదైనా AWS ఇన్ఫ్రా. ఓకే, దే ఆర్ యూజింగ్ AWS infrastructure for different purposes, for different purposes, that's for different purposes. But this 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 information, this infrastructure, infra 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 related 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 tracking info is very important. That's why that's why we need to maintain this info, then infrastructure related tracking, then this is need to info very long time. So as for the business client requirement, we maintain. As a cloud engineer, as for the business client requirement, we do this task. We maintain. That's it. As a cloud engineer, as for the business client requirement, we maintain. We and our cloud engineers, Babu. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తాం. అంటే క్లౌడ్ ట్రయల్ అంటే ఎంతేనా సార్? ఇంతే ఇంతేనా? అంతే. ఏ తర్వాత రికార్డ్ అండ్ ప్రొడక్షన్. servers, servers, and the activity that will be recorded, like dev, PA, pre-production, production servers, and their activity will be recorded. And users activity will be recorded. Users activity will be recorded. Users activity will be recorded like dev, PA, pre-prod, and production servers. Okay, simple. Okay.
ఇది ఈ నోట్స్ మీకు పంపిస్తాను. సో జనరల్గా మనం ఇదిగో లోకి వెళ్ళు. ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇక్కడికి వెళ్ళి ఓకే. సో సైన్ ఇన్, చాలా సింపుల్ సర్వీస్ యాక్చువల్. సర్వీసెస్ సర్వీసెస్ లో క్లౌడ్ ట్రయల్ చూసారా, అదిగో TRI ట్రయల్, ఎస్ ఇదిగో చూసారా, ట్రాక్ యూజర్ యాక్టివిటీ. ఓకే, ఎస్ 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 చూసారా, ఎస్ క్లౌడ్ ట్రయల్ క్లిక్ చేయండి. సింపుల్, ఎస్ అంతే. సో ఆల్రెడీ ఇప్పుడు మన అకౌంట్ ఉంది కదా, మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ బై డిఫాల్ట్ గా ఫ్రీ అని అన్నాను కదా. అది ఫ్రీ అంటే ఇది ఇక్కడ, ఇది ఈవెంట్ హిస్టరీ చూసావా, క్లిక్ చేస్తే ఈవెంట్ హిస్టరీ కనపడే. ఎస్ ఎస్ చూస్తా. ఈవెంట్ హిస్టరీ, ఈవెంట్ హిస్టరీ. సో ఇది ఈవెంట్ హిస్టరీ అవునా, క్లిక్ చేయండి. ఎస్ చూసారా, ఈవెంట్ హిస్టరీ. సో ఈవెంట్ హిస్టరీలో ప్రతిదీ కూడా కనపడేది మనకి. ఆ, ప్రతి ప్రతి చిన్న విషయం కూడా మనకు కనపడేది ఈవెంట్ హిస్టరీలో. అంటే మనం ఇగో ఆల్రెడీ వచ్చింది మొత్తం, ఇగో ఇవన్నీ చూసారా. అంటే ఇదిగో ఎప్పుడు ఏం జరిగిందో మొత్తం వచ్చేస్తుంది చూసారా, మొత్తం వచ్చేస్తుంది. అంటే ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరిగిందో మొత్తం, ఎక్కడ జరిగిందో, ఏ టైంలో జరిగిందో, ఎవరు చేశారు రూట్ యూజర్, అర్థమైందా ఇవన్నీ. ఇగో మొత్తం టోటల్. అంటే జూన్ 28 ఒక యాక్టివిటీ జరిగింది. జూన్ 28లో ఏం జరిగింది, ఒక బకెట్ ని క్రియేషన్ చేశాం జూన్ 29లో. ఎన్ని గంటలకి, ఈ టైంలో. ఓకే, ఆ తర్వాత నేనేం చేశాను, సంథింగ్ మళ్ళీ ఇంకో బకెట్ జూన్ 27లో ఒక బకెట్ తయారు చేశాను. చూసారా ఎంత నీట్ గా చక్కగా వస్తుందో మనకి ఇట్లా. సో అట్లా కాకుండా మనం ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇది ఉంది చూసావా, ఇదిగో 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 ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. రిసోర్స్ టైప్, రిసోర్స్ టైప్ లో ఇక్కడ మనం ఇవ్వచ్చు రిసోర్స్ టైప్. ఇదిగో రిసోర్స్ టైప్ అనేది ఇలా సెట్ చేసి ఇక్కడ ఇదిగో రిసోర్స్ టైప్ ఇచ్చా. ఇచ్చి ఇక్కడ ఈ ప్లేస్ లో రిసోర్స్ టైప్ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అంటే సపోజ్ నేను ఈసీటీ ఇన్స్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే అప్పుడు ఈసీ టు ఇన్స్టాన్స్, INSTANCE ఇన్స్టాన్స్ కింద ఉంటుంది చూడు, ఇన్స్టాన్స్ గురించి కదా ఇది. ఎస్ ఇది క్లిక్ చేయి. ఎస్ క్లిక్ చేయి. సో క్లిక్ చేసిన వెంటనే చూసారా, ఇదిగో బాబు నువ్వేం చేసావో తెలుసా, ఇదిగో ఆ ఇదిగో జూలై 3వ తారీఖు 16 గంటలకి ఒక ఇన్స్టాన్స్ తయారు చేసావు. అదే ఇది మళ్ళీ టెర్మినేట్ చేయగలిగావు, మళ్ళీ ఇది చేసావు. ఇదిగో ఇవన్నీ అంటే జూన్ 25వ తారీఖు ఇచ్చేసావు. ఇది ఇట్లా చెప్పాను కదా 90 days ఉంటుందని. ఇదిగో జూన్ 18న టెర్మినేట్ చేసావు ఒక ఇన్స్టెన్స్ ని. ఈ టైంలో ఎవరు చేసింది, రూట్ యూజర్. అట్లా చూసారా, టోటల్ గా ఈపీసీకి సంబంధించి కూడా టోటల్ ఇవన్నీ చూసావా ఇట్లా. అలా కాదు, రిసోర్స్ టైప్ నాకు ఈసిటీ ఇన్స్టెన్స్ కాదు, S3 ఇవ్వాలంటే S3. అప్పుడు ఏంది, S3 బకెట్, బకెట్ కథ. ఇది బకెట్లు అంటే ఇక్కడ ఉంటుంది S3 గురించి. బకెట్లు అంటే కొంచెం కింద ఉంటుంది, ఇట్లా చూసుకోవాలి. ఇది బకెట్, బకెట్ స్టోరీ. బకెట్ కొడితే బకెట్ వస్తుంది. ఇవన్నీ ఇక ఏం చేసావు, ఇదిగో ఒకసారి క్రియేషన్ చేసావు, ఒకసారి అది చేసావు, ఇది వచ్చేసేది. మన ఇష్టం ఇక. అంటే మనం ఒకటి కాదు యాక్చువల్ గా. ఇప్పుడు DB ఇన్స్టాన్సెస్ తెలియాలంటే DB ఇన్స్టాన్స్, DB ఇన్స్టాన్స్ అంటే అక్కడ సెర్చింగ్ లో సెట్ అవ్వాలి అది నీకు. ఇది ఇక్కడ కనపడింది DB, ఇది ఇక్కడ DB ఇన్స్టాన్స్. ఓకే గుడ్. సో DB ఇన్స్టాన్స్ లో మనం ఏం చేసాం, మనం ఒకసారి RDS సర్వీస్ ఉపయోగించాం, ఇప్పుడు జూన్ లో ఉపయోగించాం. చూసావా, ఆ జూన్ లో చెప్తుంది ఏ బాబు
నువ్వు జూన్ లో ఈ పని చేసావురా బాబు, ఒకసారి ఇదిగో టీవీ ఇన్స్టాన్స్ ఒకసారి క్రియేషన్ చేసావు, మళ్ళీ డిలీట్ చేసావు, క్రియేషన్ చేసావు, మళ్ళీ డిలీట్ చేసావు, ఇదంతా మాడిఫై కూడా చేసేసావు ఒకసారి, ఇదిగో మాడిఫై ఇన్ని గంటలకు చేసావు. నీ పేరు రూట్ అంటే నువ్వు రూట్ లో యూజర్ గా ప్రవేశించి చేసావు, రూట్ యూజర్ గా ప్రవేశించి చేసావు, నీ పేరు రూట్. లేదు వేరే వాడైతే ఐఎం యూజర్ కనపడింది. అర్థమైందా? నువ్వు ఇదంతా చేసేసావు, ఇదిగో దాని పేరు ఇది ఇచ్చావు, ఏబిసి బ్యాంక్ డేటాబేస్ అని ఇచ్చావు, ఇదంతా చేసావు నాకు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఏడబ్ల్యూఎస్ వాడు మనం చేసిన పొరపాట్లు తప్పులు అవన్నీ కూడా మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా వెంటనే డిస్ప్లే చేస్తాడు. అంతే, లేకపోతే ఏమైంది, చాలా రిస్క్ అయింది. ఇదిగో డౌన్లోడ్ కొట్టామనుకో, డౌన్లోడ్ వెంటనే అంటే వాడు అడుగుతాడు, క్లయింట్ ఏమంటాడు, బాబు నాకు ముందు నువ్వు ఇదిగో ఈ డీబీ ఇన్స్టెన్స్ ఉందే, ఈ డీటెయిల్స్ గురించి నాకు ఇవ్వమ్మా అంటాడు. ఇవ్వటం అంటే క్లయింట్ ఇదిగో నా ల్యాప్టాప్ తీసుకొని చూసుకో అంటే అన్నది కాదు కదా, వాడికి అప్పుడు డౌన్లోడ్ చేయాలి దీన్ని. డౌన్లోడ్ ఇక్కడ చూసావా, డౌన్లోడ్ ఇలా క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోద్ది. చూసావా, అది డౌన్లోడ్. డౌన్లోడ్ అవ్వగానే ఇదిగో దాన్ని క్లిక్ చేస్తే చూడు ఎక్సెల్లో ఓపెన్ అవుతుంది. చెప్పాను కదా ఎక్సెల్. ఎక్సెల్లో ఇక ఇది క్లయింట్కి పంపిస్తాను, క్లయింట్ చూసుకో ఆ రోజు ఏం జరిగిందో ఏంటో, ఏంది నన్ను అడుగుతున్నావు, నాకేం సంబంధం అనొచ్చు. ఇది సో టోటల్గా యూజర్ నేమ్ వీడు, ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ ఎలా ఉంది, ఇదంతా. ఆ తర్వాత ఎన్ని గంటలకి, ఇది ఏ టైం ఎంత, ఆ, ఏంది అది అసలు రిసోర్స్ టైప్ ఏంది, ఆర్డిఎస్, ఇవన్నీ ఈవెంట్ ఏం జరిగింది, డిలీట్ చేసావు, ఒకసారి మోడిఫై చేసావు, ఒకసారి క్రియేషన్ చేసావు. ఎస్ ఫ్రెండ్స్ చూసారా, ఏ రీజియన్ లో, ఇదిగో ఇది ఇది ఈ రీజియన్ లో సౌత్ లో, సౌత్ లోనే జరిగింది. సరే వాడు ఎక్కడి నుంచి, ఇదిగో ఎక్కడి నుంచి, అర్థమైందా ఇట్లా. తర్వాత ఏంది ఇదంతా, చూసావా మొత్తం స్టోరీ అంతా, మామూలు విషయం కాదు ఇదంతా కూడా. ఆ, ఇది టోటల్ గా చూసావా ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. సో దీన్ని నేను ఏం చేస్తాను, క్లయింట్కి ఇచ్చేస్తా, క్లయింట్ చూసుకోపో, నన్ను అడుగుతావు ఏంటి, ఇదిగో ఇది జరిగింది ఆ రోజు, ఇట్లా ఇట్లా జరిగింది, ఇదిగో ఎవడో ఈ ఫలానా ఐపీ అడ్రస్ నుంచి వాడు ఎవడో ఇది చేసాడు చూసుకో, అసలు ఐపీలు కూడా వస్తున్నాయి నీకు అని చెప్పచ్చు. అప్పుడు వాడు ట్రేస్ అవుట్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఏంది, ఏడబ్ల్యూఎస్ తప్పు లేకుండా చేస్తుంది, అందుకే కదా అక్కడ ఏడబ్ల్యూఎస్ అనే తప్పు ఇక్కడ ఏమైనా ఉందా, లో బ్లేమ్ చేయడానికి ఉందా, నో, చేయడానికి లేదు. ఎందుకంటే మనం ఇచ్చాం, ఇదిగో చూసుకోవా ఇది జరిగింది, ఇది ఎవిడెన్స్, ఎవిడెన్స్ లాగా. సో ఆ విధంగా మనం అట్లా కూడా చేసుకోవచ్చు. డేట్ కూడా నువ్వు ఫిల్టర్ చేసుకోవచ్చు, లాస్ట్ 1 అవరా చేసుకో, నో ప్రాబ్లం. లాస్ట్ 1 డేనా, నాకు 1 డే, లాస్ట్ 1 డే ఏం జరిగింది ఇవయా అన్నాడు క్లయింట్. ఎస్, క్లిక్ ఆన్ దిస్ వన్, లాస్ట్ 1 డే అప్లై, లాస్ట్ 1 అవర్ ఏం జరిగిందో ఇవ్వమన్నాడు. ఎస్ యూ కెన్. అట్లా అంటే నువ్వు ఈ రియల్ గా ఇట్లా అంటే లాస్ట్ 30 minutes లో ఏం జరిగింది, లాస్ట్ 1 అవర్ లో ఏం జరిగింది, లాస్ట్ 1 డే. కస్టమ్ రేంజ్, కస్టమ్ రేంజ్ అంటే డేట్ ఇవ్వాలి. ఎస్, ఏంటి డ్యూరేషన్ ఏంటి, యూనిట్స్ ఏంటి, ఇట్లా. మళ్ళీ ఇక్కడ అబ్సల్యూట్ రేంజ్ ఉంటుంది, అంటే ఏంటి ఇట్లా ఉంటుంది, అంటే ఏ డేట్ నుంచి ఎప్పుడు దాకా నీకు కావాలో చెప్పు, నేను ఇస్తా. జూన్ నుంచి జూలై దాకా అంటే ఏ డేట్, ఒకటి ఇది ఒకటి. అంటే నువ్వు డేట్ సెట్ చేసుకొని కూడా డేటాని తీసుకోవచ్చు నువ్వు ఈజీగా. ఎస్, ఇది ఫిల్టర్ బై డేట్ అండ్ టైం. ఎస్, లైక్ దిస్. సో రిలేటివ్ రేంజ్ అంటే ఇట్లా, అబ్సల్యూట్ రేంజ్ అంటే ఇట్లా డేట్స్ ప్రకారం, రిలేటివ్ రేంజ్, అబ్సల్యూట్ రేంజ్, రిలేటివ్ రేంజ్ అండ్ అబ్సల్యూట్ రేంజ్. అర్థమైందా? సో ఇది యాక్చువల్ రిలేటివ్ రేంజ్ అండ్ అబ్సల్యూట్ రేంజ్ ఇట్లా ఫర్ అవరా, లేకపోతే ఇదే ఇట్లా. ఫ్రమ్ ఫ్రమ్ జూలై, ఫ్రమ్ పర్టికులర్.
యాక్టివిటీ అంటే ఎందుకంటే కొంతమందికి అర్థం కాదని మళ్ళీ రాస్తున్న యాక్టివిటీ లైక్ activity can be tracked in 2 ways. User activity can be tracked in 2 ways. Okay. So number one, number two. పెట్టుకోండి ఈజీగా ఉంటుంది. ఓకే. సో అది యాక్చువల్గా. సో నెంబర్ వన్ వచ్చి ఇది, నెంబర్ టూ వచ్చి ఇది. కొన్ని సందర్భాల్లో మస్ట్ సప్లై ద డేట్. మస్ట్ సప్లై ద ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్, డేట్ ఇట్లా. ఇది యాక్చువల్గా ఇట్లాగా చేసుకొని మనం ఈజీగా సెట్ అవ్వచ్చు. ఈజీ, డెడ్ ఈజీ. లాస్ట్ 30 minutes from last 1 hour like this. Okay. సో ఇది యాక్చువల్గా. సరే సార్, అదంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు మీరు క్లౌడ్ ట్రైల్ ఆప్షన్ 2 చెప్పారు కదా, అది ఎట్లా? ఏం లేదు, క్లౌడ్ ట్రైల్ అనేది ఇప్పుడు సపోజ్ క్లౌడ్ ట్రైల్ ఇది నువ్వే తయారు చేసుకోవటం, అదేనా? నువ్వే తయారు చేసుకో క్లౌడ్ ట్రైల్ అని, క్రియేట్ ట్రైల్, దట్స్ ఇట్. ఓవర్. దీన్ని కొట్టు, క్లిక్ చేసి ట్రైల్ నేమ్ సంథింగ్, నువ్వు ఏదో నీ ఇష్టం వచ్చింది ఇచ్చుకో, క్రియేట్ అని. అంతేనా? అవరే అంతేనా? అంతే. తర్వాత ఏం చేసిద్ది, S3 బకెట్ ఆటోమేటిక్గా తయారైద్ది. S3 బకెట్ లో మొత్తం స్టోర్ అవుతా ఉంటుంది. అంతే. ఇది క్రియేట్ ట్రైల్. ఇక్కడ ఒక పేరు నీ ఇష్టం. ఇక్కడ ఇక్కడ ఒక పేరు ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని ఉంచుకొని ఇష్టం. ఇక్కడ వచ్చేసరి క్రియేట్ ట్రైల్, సింపుల్. ఓకేనా? ఎస్, క్రియేట్ ట్రైల్. చూసావా, వెంటనే అయిపోయింది. అరే అంతేనా? అది అయిపోయి S3 బకెట్ కూడా ఇచ్చేసింది నీకు. బాబు ఇదిగో, ఇదిగమ్మా, ఇది చేసేసాను, S3 బకెట్ లో కూడా ప్లేస్ చేసేసా. ఓ, ఇక అక్కడి నుంచి ట్రేస్ అవుతా ఉంటది. అట్లా ఇది క్లిక్ చేయి, దీన్ని డైరెక్ట్ గా S3 బకెట్కి వెళ్ళిపోతాం. ఎస్, అది చూసావా, ఇదిగో ఇదిగో ఆడికి వెళ్ళాం. ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు కదా ఇప్పుడు. ఇది క్లౌడ్ ట్రయల్ ఫోల్డర్ ఇంకా లేదు కాబట్టి అట్లా. సో ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో అంటే ఏంది, ఆటోమేటిక్ గా S3 బకెట్ తయారైంది. తయారైన తర్వాత దాంట్లో అంటే ఇక్కడ ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. ఇప్పుడు వాళ్ళకి లేదులే అట్లా. ఎట్లా, ఇది సింపుల్ అన్నమాట. అర్థమైందా? కానీ ఇదేంది, ఇది కాస్ట్ తో కూడుకునే వ్యవహారం కాబట్టి ఏం చేయాలా, ఖచ్చితంగా డిలీట్ చేయాలి ఫాస్ట్ గా. లేకపోతే ఏమైంది మరి, అంతే. చాలా అంటే కాస్ట్, ఎక్కువ కాస్ట్ అయింది. అట్లా ట్రైలర్ కంప్లీట్ గా డిలీట్ చేయాలి. బకెట్లతో లేవు, నీకు ఇబ్బంది ఏం లేదులే, కానీ వీజీ మాత్రం కంప్లీట్ గా ట్రైల్ మాత్రం డిలీట్ చేయాలి. అంతే, ట్రైల్. ఇట్. అక్కడ అంటే ఇప్పుడు ఈవెంట్ హిస్టరీలో చూసామే, ఏదైతే ఈవెంట్ ఇప్పుడు ఇది ఉందే, ఈవెంట్ హిస్టరీలో చూసామే, అదే ఇన్ఫర్మేషన్ S3 బకెట్ లో స్టోర్ అయింది క్లౌడ్ ట్రైల్. బట్ దానికి డబ్బులు పే చేయాలి, కుదరదు లేకపోతే. అర్థమైనా? అది ఇదే ఇదే బా ఇదే కనపడేది అక్కడ కూడా. అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అది, కానీ S3 బకెట్ అది. బట్ ఇది క్లౌడ్ ట్రైల్. అంటే ఆప్షన్ 2 ఉపయోగిస్తే, ఆప్షన్ 1 అనేది వాడిచ్చాడు ఫ్రీ. ఏది, ఈవెంట్ హిస్టరీ అనే ఆప్షన్ గివెన్ బై AWS. సో ఈవెంట్ హిస్టరీ ఆప్షన్ గివెన్ బై AWS, బట్ ట్రైల్ ఆప్షన్ నో. ఈవెంట్ హిస్టరీ ఆప్షన్ ఇది యాక్చువల్. ఇది మొత్తం డిలీట్ చేస్తే పక్కన పడేయచ్చు ట్రైల్. ఇట్లా అనమాట. సో ఇట్లాగా మనం పూర్తి స్థాయిలో ట్రైల్ అనే దాని గురించి ఉపయోగించి మనం నేర్చుకుంటాం రియల్ గా. సింపుల్ అనమాట, వెరీ వెరీ సింపుల్ సర్వీస్. వీ కెన్ ట్రాక్ ద యూజర్ యాక్టివిటీ లైక్ దిస్. అంటే ఇది నీకు వచ్చా అంటే దీనిలో
నేను 4 ఏళ్ళు పని చేస్తున్నా అని చెప్పుకో, ఏమవుతుంది? అంతే కదా. అదేమైంది, నువ్వు ఏ సర్వీస్ ఉపయోగించినా ఇంతే సర్వీస్ ఫిక్స్డ్. AWS లో ఫిక్స్డ్ అంతే. అక్కడ ఇదే కనపడిద్ది, ఇక్కడ ఇదే కనపడుతుంది. అక్కడ ఈవెంట్ హిస్టరీ కనపడిద్ది, ఇక్కడ ఈవెంట్ హిస్టరీ కనపడుతుంది నీకు. వేరే ఏం నథింగ్ ఇస్తే టోటల్ ఎవ్రీథింగ్ సేమ్. సో నువ్వు చూడాలనుకుంటే నీ ఇష్టం. రిసోర్స్ టైప్ ఉపయోగించి నీవు ఏదైనా చూసుకో. రిసోర్స్ టైం, రిసోర్స్ టైప్ లో రిసోర్స్ EC2 ఇన్స్టాన్స్ ఏదో సంథింగ్. అంటే నువ్వు EC2 ఈ సారీ ఇన్స్టాన్స్, INSTANC ఇన్స్టాన్స్ ఎక్కడ ఉందో చూసుకో. సంథింగ్ ఇట్లా DB ఇన్స్టాన్స్ ఉంది, EC2 ఇన్స్టాన్స్ ఉంది, ఏదైనా నీ ఇష్టం. EC2 క్లిక్ చేస్తే EC2 ఇన్స్టాన్స్ గురించి వస్తుంది ఇన్ఫర్మేషన్. ఎప్పుడెప్పుడు ఏమేం చేసావు, ఏం స్టోరీ, వ్యవహారం అంతా వస్తూ ఉంటుంది. లేదు నేను డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇదిగో డౌన్లోడ్ ఈవెంట్స్. జస్ట్ ఇది ఇక్కడ రాశాడు 90 డేస్కి వెళ్ళిపోద్ది బాబా. ఇది ఇన్ఫర్మేషన్. ఇక దీనికి మొత్తం అసలు ఏమేం జరిగింది, నీ స్టోరీ ఏంది, ఇది మనం క్లయింట్కి ఇస్తాం. క్లయింట్ చూసుకో, ఏదైనా తేడా ఉంటే చూసుకొని అక్కడక్కడ టెర్మినేట్ టెర్మినేట్ వన్ ఇన్స్టెన్స్ కాకుండా టెర్మినేట్ ఇట్లా. ఎక్కడ అది జరిగింది, ఇదిగో AP South 1 లో జరిగింది. ఓకే ఓకే చేసిన వ్యక్తి ఎవరు, యూజరు, ఇదిగో వీడు యూజర్, రూట్ యూజర్ చేశాడు. ఓకే IAM యూజర్ అయితే వాడి పేరు ఉంటుంది ఇక్కడ. సమ్ KK1 KK2 KK3 అని. ఎక్కడి నుంచి చేశాడు వాడు, ఇది ఇక్కడి నుంచి. ఏది రిసోర్స్, ఇది ఇక్కడి నుంచి చేశాడు. ఓహో అదే. ఓకే ఇది ఇట్లా. దిస్ ఇస్ కాల్డ్ అంటే ఇది రిపోర్ట్ అనమాట. ఒక రిపోర్ట్ ఇస్తుంది. మరేది మామూలు విషయం కాదు కదా, ఇదంతా ఒక రిపోర్ట్ ఫార్మేట్ లో మనకి ఇస్తుందంటే మామూలు విషయం కాదు అది. సచ్ వే దట్ దిస్ ట్రైల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఆ విధంగా తయారు చేశాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ అంటే ఇంపార్టెంట్ సర్వీస్ ఇన్ AWS. రియల్ గా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా మనం అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు నేను నోట్స్ ఇచ్చాను కదా, జస్ట్ ఇది చదవండి అంతే. ఇది చదివితే ఉంది విషయం ఉంది మీకు. చదివి ఒకసారికి రాదు నీకు, ఒక తపాన రాదు అసలు. సాఫ్ట్వేర్ జాబ్ అనేది గుర్తుపెట్టుకో. ఒకసారికి రాదయ్యా. 1 2 3 4 5 ఒక్క రోజులో 5 సార్లు చదవాలా. కానీ నాకు తెలిసి మీలాంటి వాళ్ళందరూ ఒక్కసారి చదివేలేక మీకు ఓపిక నశించి గందరగోళం అయిపోతాం. కానీ 1 2 3 4 4 సార్లు చదవాలా. 5వ సారి చదివితే ఇంకా బెస్ట్ అసలు. అలాగా కంపెనీ నుంచి బయటికి రావు అట్లా చేయటం. ఓకే సో చదవండి జాగ్రత్తగా. చదివి పూర్తి స్థాయిలో కొంత అవగాహన తెచ్చుకోండి. అవగాహన తెచ్చుకుంటే మనం మరికొంత సమయంలో అంటే రేపు అవ్వచ్చు, మరికొంత కాన్సెప్ట్ని మరి కవర్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్దాం. ఓకే చాలా చక్కగా వినండి. ప్రతిరోజు క్లాసులు రండి. లైవ్ క్లాసులు విన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ బాగుంటుంది. లైవ్ క్లాస్ వినకుండా నా రికార్డింగ్ క్లాసులు ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి. లైవ్ క్లాసులు ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మాత్రమే సబ్జెక్ట్ అంతుపట్టిద్ది. ఆ సబ్జెక్ట్ ని హుందాగా పూర్తి స్థాయిలో ఇంత సబ్జెక్ట్ నా దగ్గర ఉంది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ రీచ్ అవుతాం. అర్థమైందా? సో అట్లా కాన్ఫిడెన్స్ లెవెల్స్ రీచ్ అవుతాం కాబట్టి మనం ఏం చేయొచ్చు దానికంటే పూర్తిగా వేరే వ్యక్తి మీద ఆధారపడకుండా ముందుకెళ్ళిపోవచ్చు.